మేము ఎట్లా చూస్తారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు? ఏముందండి, పప్పు పప్పు గాంధీ ఆయన వ్యవహారం ఇవాళ కొత్త కాదు కదా, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తలేడు. హ్మ్. కాబట్టి ప్రతిసారి జాకీలు పెట్టి లేపినా కూడా ఏం కావట్లేదు అక్కడ. హ్మ్. సో వ్యవహారం ఏముంది, ప్రతిసారి కూడా ఇదే అభద్రతా వ్యవహారం, లేకపోతే ఆయన ఎకిలి చేష్టలు ఏవైతే ఉంటాయో హ్మ్. అవన్నీ చాలా అసహ్యకరంగా ఉన్నాయి. ప్రపంచంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే లేపాలని చెప్పేసి ట్రై చేస్తుంది పాపం. హ్మ్. బట్ అది అయ్యే ముచ్చట కాదు. హ్మ్. ఆ, ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయినటువంటి ఆ రాహుల్ గాంధీ గారు ఇవాళ వ్యవహార శైలి మార్చుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఆయనకేం జరిగే నష్టం ఆయనకు జరగదు, హ్మ్. కానీ వాళ్ళ పార్టీకి మాత్రం చాలా నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే మోడీ వల్లే ఈ రోజు దేశం ఈ దుస్థితికి రావడం జరిగింది. ట్రంప్‌కి తలొగ్గి మోడీ ఏం అంటే తటస్థ వైఖరి తటస్థ వైఖరిలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రతి 2 నెలలకు ఒకసారి విదేశాలకు పోయేస్తారు కదా. హ్మ్. మరి విదేశాంగ మంత్రిత్వం ఎట్లా పనిచేస్తుందో ఆయన క్లారిటీ లేనట్టుంది. హ్మ్. మన భారతదేశం యొక్క మనకున్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో క్లారిటీ లేక ఎంతసేపు ఏంటంటే రాజకీయం, దీన్ని అంతే జస్ట్ రాజకీయం చేయాలి. హ్మ్. ఎడ్డమంటే నువ్వు తెడ్డమన్నాం, నువ్వు ఎడ్డమనం అనుకో నేను తెడ్డమంట బై, హ్మ్. అంతే. ప్రధాన ప్రతిపక్షం అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది అని అంటే మనము పార్టీలో ఏది మాట్లాడినా సరే, ఎంత డెవలప్మెంట్ చేసినా సరే, ఎంత మంచి పని చేసినా సరే దాన్ని వ్యతిరేకించి మాట్లాడడమే ప్రధాన ప్రతిపక్షం యొక్క లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ. హ్మ్. కాబట్టి ఇవాళ ఏంది అని అంటే ప్రపంచం మొత్తంలో కూడా యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రశాంతంగా మనం ఇవాళ నిలబడి ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నామని అంటే దానికి కారణం మోదీ గారు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. కానీ వీళ్ళకి అవన్నీ ఏం లేవు. మేము ఎట్టిపోయి మా మా యొక్క అధికారం 60 ఏళ్ళ మా అధికారం పోయింది కాబట్టి ఇంకా మేమే అధికారంలోకి రావాలన్న ఒక దురుద్దేశం తప్పితే ఇక్కడ వేరే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు. మన భారతదేశం అంతర్జాతీయంగా మన భారతదేశ ప్రతిష్ట దిగజారుతుందా, లేకపోతే మనకు ప్రపంచ దేశాలు ఏ విధంగా సహకరిస్తున్నాయన్న ఇంగిత జ్ఞానం కూడా మనకేం లేదు. ఒక పాజిటివ్ అని మాట్లాడిందని, ఒక పాజిటివ్ ఒకటన్నా పాజిటివ్ ఉంది ఆయన దగ్గర నుంచి. ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి కదా. మరి ఇవాళ భారతదేశంలో ఎందుకు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము, మనం ఎందుకు టైంకి తినగలుగుతున్నాము, టైంకి పడుకోగలుగుతున్నాము? ప్రతిసారి కూడా దేశానికి ఆపద వచ్చిన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు కూడా కలిసి రావాల్సిన టైంలో ప్రతిపక్షాలు కలిసి రాకుండా కేవలం అధికార పార్టీని కార్నర్ చేసి మాట్లాడడమే తప్పితే వీళ్ళకి వేరే పని లేదు. వీళ్ళ మాటలను ప్రజలు నమ్మేటటువంటి స్థితిలో లేరు. కాబట్టి మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. అంటే గ్యాస్ కొరత మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేంద్రం ఎందుకు ఇట్లా ఉంటుందని చెప్పేసి కూడా చర్చలు నేను ఒక మాట చెప్తా. గ్యాస్ కొరత అంటున్నారు కదా, ఒక చిన్న మాట ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో మనము గ్యాస్ నిల్వలను పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఏరియాలో. ఎల్పిజి గ్యాస్ అన్నది ఎప్పుడైనా కూడా మనం బయట, మనం ఏదైతే ఇరాన్ నుంచి కానీ బయట మనం రష్యా నుంచి కానీ ఇంకేదైనా ఎల్పిజి గ్యాస్ తెచ్చుకున్నా కూడా వెంటనే దాన్ని ఏం చేస్తారంటే షిప్ రాగానే అది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. కాబట్టి మనకు యూరోప్ లాంటి దేశాలలో ఏంటంటే వాళ్ళకు నిల్వ పెట్టుకోవడానికి అని చెప్పేసి కింద భూమి లోపల వాళ్ళు నిల్వ చేసుకోవడానికి అక్కడ పరిస్థితులు అట్లా ఉంటాయి. కాబట్టి వాళ్ళు నిల్వ చేసుకోగలుగుతారు అక్కడ. అలాంటి పరిస్థితులు మన దేశంలో లేవు. కాబట్టి మనం ఏంది అని అంటే వెంటనే వచ్చిన రాగానే మనం డిస్ట్రిబ్యూషన్ చేసేస్తేనే మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. అన్లెస్ అంటే మనం భారతదేశ వాతావరణ పరిస్థితులను మనం అర్థం చేసుకోకుండా, జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఎంతసేపు మోదీది ఎల్పిజి గ్యాస్ అయిపోతుంది అంటే ఎక్కడ అయిపోయింది, షార్టేజ్ ఏడొచ్చింది, ఎక్కడ ఏం రాలేదు. ప్యానిక్ చేసి ప్రజలందరినీ కూడా ఆగం చేసి ఇప్పుడు పోయి అందరు లైన్లో నిలబడ్డారు. ఏంటండి పరిస్థితి అది? ఒక 2 రోజులు ఆగితే ఏదైనా కూడా ప్రధాన ప్రతిపక్షం ఏం చేయాలా, బాధ్యతాయుతంగా వ్యవహరించు. నువ్వు ముందు ఏ రోజు వ్యవహరించడానికి మీరు ట్రై చేసిండ్రు? ఎప్పుడూ లేదు. ఎంతసేపు అధికార దాహం తప్పితే వీళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం వేరే లేనే లేదు. కాబట్టి ఎల్పిజి గ్యాస్ అనేది ఎక్కడ కూడా కొరత లేదండి. 100% కూడా మీరు ఎన్నుకున్నటువంటి సర్కారును నమ్ముకోవాలి ముందు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు కూర్చొని వాడు మాట్లాడేటటువంటి మనకి మాటలన్నీ కూడా మనము వాళ్ళ మాటలను నమ్మి రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏం చేయాల, పరిస్థితి ఆగమవుతున్నారు. కనీసం ఒక స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ అయినా బాధ్యత తీసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి ఏందో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి గారి మోడీ ప్రభుత్వాన్ని డెఫినెట్ గా చేస్తారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర ఏదైనా కూడా ఎప్పుడైనా ఎంతసేపు ఏం చేస్తారు, వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించి మాట్లాడాలి అంతే. కాబట్టి వీళ్ళు ఇక్కడ మంచి చేస్తే మేము ఖచ్చితంగా మంచి అని చెప్తాం, కానీ వాళ్ళు అట్లా చెప్పారనమాట. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మనం దేశానికి ఎంత మంచి చేసినా సరే కానీ నా కుటుంబమే మంచిగా చేస్తారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే దేశాన్ని నాశనం చేస్తున్నారని మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ రాహుల్ గాంధీని పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేనే అసలు దేశం. మోదీజీ చెప్పారు. అదేవిధంగా మన యొక్క ఇప్పుడు అధికారులందరూ కూడా చెప్తున్నారు ఈ మాటలు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్ చేసినటువంటి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్న రోజు ఇట్లాంటి పరిస్థితులు అయితే రావు ఖచ్చితంగా.
ప్రతిరోజు పట్టుకొని తిరుగుతారు కదా, దానిలో ఏముందో కూడా చదవమని చెప్పండి ముందు. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పరితపించేటటువంటి ఒక రాహుల్ గాంధీ గారు మరి అలా ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా, మీరు కూర్చున్న తర్వాత మీరు దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఎందుకు అనవసరంగా మీరు ఏగలేపుతున్నారు, ఎందుకు మీరు వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి చాలా రకాల ప్రయత్నాలు చేసారు వాళ్ళు. ఎప్పుడైతే మనం దేశానికి మంచి చేస్తున్నామో, సిఏఏ కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ సమస్య కానివ్వండి, లేకపోతే మనం G20 సమిట్స్ కానివ్వండి, AI సమిట్స్ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా వ్యతిరేకించిండ్రు వీళ్ళు. అంటే దేశానికి వీళ్ళు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి మీరే సింపుల్ గా. సారీ, తరుణ్ కటిక్ ఢిల్లీలో జరిగిన తరుణ్ సంఘటన మాత్రం చాలా ఘోరం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఇతర మతాలను గౌరవించలేనప్పుడు మేము ఆ మతాన్ని గౌరవించే అవసరం ఏముంది మాకు? ఇప్పుడు ఒక హిందువుగా భారతదేశంలో ఉన్నటువంటి నేను, పక్కన ఉన్నటువంటి మా యొక్క ముస్లిం సోదరులు ఉంటారు, వాళ్ళని సోదరులు అని ఇన్ని రోజులు అనుకున్నాం మేము. కానీ వాళ్ళే మమ్మల్ని అదేంది పక్కలో కూర్చొని కూడా పక్కన బల్లెం లెక్క ఉండి, కాశ్మీర్లో ఎట్లయితే హిందువులను ఊచకొత కోయించారో వాళ్ళు, అట్లనే ఇప్పుడు కూడా జరుగుతుంది ఇక్కడ. అంటే వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళకి ఈ దేశం మీద విశ్వాసం లేదు, ఈ దేశం మీద నమ్మకం లేదు, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు. వాళ్ళకి షరియా చట్టం కావాలి, షరియా లా కావాలి, అవి కావాలి వాళ్ళకి, అంతే. ఇంకా వేరే ముచ్చటనే లేదు అక్కడ. కాబట్టి వాళ్ళకు మన దేవతలన్నా ఇష్టం ఉండదు, వాళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకం అంటారు, మా పండగలకు వ్యతిరేకం అంటారు. మరి ఈ దేశంలో ఉండి ఏం చేస్తున్నారు? 2 దేశాలు ఇచ్చినాం కదా, వెళ్ళిపోండి అందరూ, నష్టమేం లేదు. ఎందుకంటే ఇలా ఉన్న 140 కోట్ల మందిలో మీరు ఒక 10% 20% వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఏమొచ్చేది లేదు. వెళ్ళిపోండి అందరూ కూడా కట్టుకొని మేము ఎందుకు పోతాం ఈ దేశం నుంచి అన్నప్పుడు, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించు. మరి నువ్వు రాజ్యాంగం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అనుకుంటున్నాం కదా, అన్ని పండుగలు చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది. నువ్వు చిన్న విషయం అయితే దానికి మనుషులను చంపేస్తారా? మరి మేము బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? హిందువులు ఇప్పుడు ఇవాళ నిద్రపోతున్నటువంటి హిందువులమ్మ నిద్రపోవడం కాదు, ఇలా లేచున్నారు కాబట్టి ఇవాళ అక్కడ బుల్డోజర్స్ వచ్చినాయి అక్కడికి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా పరిస్థితి రేపు ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అబ్బాయిని మీరు తీసుకురాగలుగుతారా? తీసుకొచ్చి ఇస్తారా? మాకు తరుణ్ని మాకు కావాలి, మా తరుణ్ మాకు కావాలి, మా హిందూ సోదరుడు మాకు కావాలి, మీరు తీసుకొచ్చి ఇవ్వండి. మరి ఇవ్వలేరు కదా. కాబట్టి ఏదైనా ఉన్నా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. మేమందరం కూడా రాజ్యాంగబద్ధంగా పోయేవాళ్ళము. రాజ్యాంగాన్ని మీరు ఎప్పుడు పనిచేయలేదు. ఒకసారి జరిగింది, అయోధ్యలో జరిగింది, ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మళ్ళీసారి జరగవద్దని చెప్పేసి మీరు కోరుకోండి. భారత పార్లమెంటు ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలో ఎవరైతే వెళ్తారో ప్రజా సమస్యల కోసం మాట్లాడటానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకురావడానికి, ప్రజా ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద చర్చించడానికి వెళ్తారు. కానీ రాహుల్ గాంధీ గారు అక్కడ పార్లమెంట్ లోపల పోకుండా, మనకు దేశానికి పనికొచ్చే దాంట్లో చర్చించకుండా, బిల్స్పై చర్చించకుండా బాయ్కాట్ చేసి మెట్ల మీద కూర్చొని పిక్నిక్ బనాయిస్తూ నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఛాయలు తాక్కుంటూ, బిస్కెట్ తినుకుంటూ ఆ మెట్ల మీద యాక్షన్స్ మనం చూసినాం. ఇటువంటి ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో, ఇటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో రాహుల్ గాంధీ గారిది, అది మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడా? లీడర్ ఆఫ్ అపోజిషన్ చర్చలో పాల్గొన్నాడా? కానీ మెట్ల మీద కూర్చొని చాయ్ బిస్కెట్ మాత్రం తింటాడు, తాగుతాడు. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రజాస్వామ్య ఒక దేవాలయాన్ని అవమానపరిచినట్టు భావిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని అవమానపరిచినట్టు భావిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి చేయడం జరిగింది.